శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 16, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఈ గల్ఫ్ రీజన్లో ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి చూద్దాం. ముందుగా మనం కువైట్ విషయానికి వచ్చినట్లయితే కువైట్కి సంబంధించినటువంటి నేషనల్ గార్డ్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కువైట్ మీదుగా ఒక 7 డ్రోన్లు అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. ఆ 7 డ్రోన్లు కూడా వీళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అంటే ఆ 7 డ్రోన్లు కూడా వీళ్ళు పేల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే వీటి కారణంగా కువైట్ వాతావరణంలో కానీ అలాగే ప్రాదేశిక జలాల్లో కానీ రేడియేషన్ ప్రభావం అటువంటిది నార్మల్గా ఉండదు, వాటి యొక్క ప్రభావం ఏమీ లేదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో నీళ్ళు అనేటువంటి మనం మామూలుగా తాగొచ్చు, ఎందుకంటే వీటి వల్ల ఏమైనా రేడియేషన్ పెరిగిందా అనేటువంటిది ఎప్పటికప్పుడు వీళ్ళు చెక్ చేస్తూనే ఉంటారు. సో అందులో అన్నీ కూడా నార్మల్గానే ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో వీళ్ళకి ఈ డ్రోన్లు అలాగే మిజైల్స్ వీటికి సంబంధించిన శకలాలకు సంబంధించినట్టు ఒక 5 నివేదికలు అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. వాటన్నిటిని కూడా పరిష్కరించినట్లు తెలియజేయడం జరిగింది. అలాగే కువైట్లోని పలు ప్రాంతాల్లో ఈ డ్రోన్స్ కానీ అలాగే మిగతా మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన శకలాలు ఏవైతే ఉంటాయో వాటిని తొలగించే ప్రక్రియను కూడా కొనసాగిస్తున్నారు. సో వాటిని ఎక్కడ కనిపించినా సరే వాటిని తొలగిస్తున్నారు. అలాగే ఎవరైనా సమాచారం అందించినా అక్కడికి వెళ్ళి వాటిని తొలగించడం జరుగుతుంది. అలాగే కువైట్కి సంబంధించినటువంటి డిఫెన్స్ వాళ్ళు అంటే రక్షణ శాఖ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో కువైట్లోకి ఒక 4 డ్రోన్లు అయితే వచ్చినట్లు తెలియజేస్తున్నారు. ఆ 4 డ్రోన్లలో వీళ్ళు ఒక డ్రోన్ని ఎదుర్కోవడం జరిగింది. ఒక డ్రోన్ వచ్చి ప్రమాదం లేనటువంటి ప్లేస్లో వెళ్ళి పడినట్లు తెలియజేస్తున్నారు. ఇంకొక 2 డ్రోన్లు మాత్రం వాటి నిర్దేశిత టార్గెట్లు ఏవైతే ఉంటాయో ఆ టార్గెట్ ప్రాంతంలో వెళ్ళి పడినట్లు తెలియజేస్తున్నారు. అది నివాస ప్రాంతాలు ఉన్నాయి, అలాగే కొన్ని మిలిటరీ క్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాంటి చోట్ల పడ్డాయంట 2 కూడా. అయితే వీటి కారణంగా ప్రాణాపాయం అయితే ఎవరికి లేదు, గాయాలు కూడా ఎవరికి జరగలేదని చెప్పేసి తెలియజేస్తున్నారు. కానీ వచ్చినటువంటి 4ట్లో ఒకదాన్ని మాత్రం ఎదుర్కొన్నారు. ఒకటి ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి చోట వెళ్ళి పడిపోయింది. 2 మాత్రం వాటికి వాళ్ళు నిర్దేశించిన టార్గెట్లు అయితే ఆ టార్గెట్లోకి మాత్రం వెళ్ళి పడ్డాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇవి కువైట్కి సంబంధించినటువంటి అప్డేట్స్. అయితే మనం దుబాయ్ విషయానికి చూద్దాం. దుబాయ్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటలు 6 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 21 డ్రోన్లను వీళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్లో దుబాయ్లోని ఒక ప్రముఖ ఆయిల్ జోన్ ఏదైతే ఉంటుందో ఫ్యాక్టరీకి సంబంధించిన జోన్ ఉంటుంది కదా, సో అలాంటి చోట్ల కూడా ఈ ఒక డ్రోన్ వెళ్ళి పడడం కారణంగా భారీగా మంటలు ఎగిసిపడినట్లు తెలియజేస్తున్నారు. అయితే అక్కడ ఎలాంటి ప్రాణాపాయం కానీ ఇలాంటి జరగలేదు, గాయాలు కానీ జరగలేదు, వాటిని అదుపులో తీసుకొచ్చామని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు ఇరాన్ దుబాయ్ మీద సుమారుగా 1627 డ్రోన్లని ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. అలాగే 15 క్రూయిజ్ క్షిపణులని అలాగే 304 బ్యాలిస్టిక్ మిజైల్స్ని ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. వీటి కారణంగా ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు దుబాయ్లో ఒక చనిపోయినటువంటి వారి సంఖ్య 7కు చేరుకుంది. అందులో 2 వచ్చి సైనికులు ఉన్నారు, దుబాయ్కి సంబంధించినటువంటి సైనికులు. అలాగే 5 వచ్చి ప్రవాసీలు ఉన్నారు. ఆ ప్రవాసీల్లో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, నేపాల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే పాలస్తీన్ వ్యక్తి కూడా ఉన్నారు. అదే మనం ఓమన్ విషయానికి వచ్చినట్లయితే ఓమన్లో కూడా ఈ దాడులు అయితే కొనసాగుతున్నాయి. సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్లయితే సౌదీ అరేబియాలో గడిచిన 24 గంటలు ఒక 12 డ్రోన్లను అయితే వీళ్ళు గుర్తించినట్లు తెలియజేస్తున్నారు. వాటి అన్నింటిని కూడా గాల్లోనే వీళ్ళు పేల్చివేసినట్లయితే తెలియజేయడం జరుగుతుంది. బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్లో కూడా దాడులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు బహ్రెయిన్ మీద ఇరాన్ సుమారుగా 125 మిజైల్స్ను ప్రయోగించినట్లు అలాగే 212 డ్రోన్లను ప్రయోగించినట్లు తెలియజేస్తున్నారు. ఇక విమానాల విషయానికి వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ విమాన రాకపోకలపై నిషేధం అవుతుందో అదైతే ఇంకా కొనసాగుతూనే ఉంది. సో ఇక్కడి నుంచి విమాన రాకపోకలు అయితే ఇంకా కొనసాగలేదు, ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆపివేస్తున్నారు. సో సౌదీ నుంచి అయితే మాత్రం లిమిటెడ్ సంఖ్యలో విమానాలు అయితే వెళ్ళడం జరుగుతుంది. దుబాయ్ నుంచి కూడా వెళ్తూ ఉన్నాయి. అయితే ఓమన్ అయితే వారు విమాన సర్వీసులు అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గల్ఫ్ రీజన్లో ఉన్న కొన్ని కంట్రీస్కి మాత్రం వారి యొక్క సర్వీసులను ఆపేస్తున్నట్టు తెలియజేస్తున్నారు. ఓమన్ ఎయిర్వేస్కి సంబంధించిన సర్వీసులు ప్రస్తుతం తాత్కాలికంగా ఆపేస్తున్నారు. అందులో కువైట్ కూడా ఉంది. కువైట్కి అలాగే సౌదీ అరేబియాకి, నెక్స్ట్ వచ్చి బహ్రెయిన్కి, ఖతార్కి, ఇరాక్ ఇలాంటి చోట్లకి విమాన సర్వీసులు ప్రస్తుతం తాత్కాలికంగా అన్నీ కూడా ఈ నెలాఖరు 31వ తారీఖు వరకు అన్ని షెడ్యూల్స్ని కూడా క్యాన్సిల్ చేసినట్లు ఓమన్ ఎయిర్వేస్ అయితే తెలియజేసింది. సో మిగతా దేశాలకు మాత్రం ఓమన్ నుంచి సర్వీసులు అయితే వెళ్తున్నాయి. సో కువైట్ నుంచి మాత్రం ఏ సర్వీసులు కానీ లేవు, ప్రస్తుతానికి రాకపోకలు అయితే పూర్తిగా లేవు. దుబాయ్ నుంచి మాత్రం విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కొన్ని స్పెషల్ ఫ్లైట్లు మాత్రం వెళ్ళడం జరుగుతుంది. అంచెలంచెలుగా వీటిని పునరుద్ధరిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు. అయితే ప్రతిరోజు కూడా దుబాయ్ పైన దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇవి ఎప్పటికీ పూర్తి స్థాయిలో విమానాలు నడుపుతారు అనే దాని గురించి ఒక స్పష్టత అయితే లేదు. కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాంతీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని
కొంతమంది దాన్ని వాళ్ళకి అనుకూలంగా క్యాష్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో అందులో భాగంగానే కొంతమంది వాటర్ ట్యాంకర్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో, ఈ నీళ్ళ ట్యాంకర్లు తోలుతూ ఉంటారు కదా లారీలతోటి, సో ఆ ట్యాంకర్ల యొక్క ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అడిషనల్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే జనరల్గా ఏదైతే వాటర్ ట్యాంక్ ఒక ట్యాంక్ కింద అని చెప్పేసి డబ్బులు ఉంటుంది కదా, అలా కాకుండా వీళ్ళు అడిషనల్గా ఛార్జెస్ కలెక్ట్ చేస్తున్నారంట. సో దాంతో వీళ్ళకి భారీగా జరిమానాలు అయితే విధించినట్లు తెలియజేస్తున్నారు. అది కూడా ముఖ్యంగా మనకి కువైట్లోని సాల్మియా, జాబ్రియా, ఆల్రై ఈ ప్రాంతాల్లో ఇలాంటి దందాకి అయితే పాల్పడుతున్నారంటే వాటర్ ట్యాంక్ ఓనర్స్. సో వాళ్ళకి జరిమానాలు అయితే భారీగానే విధించినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి నెలవంక వీక్షణ కమిటీ వాళ్ళు బుధవారం సాయంత్రం 6 గంటలకి సమావేశం కానున్నారు. ఆ రోజు వీళ్ళు నెలవంకని చూడడం జరుగుతుంది. ఒకవేళ ఆ రోజు కనుక నెలవంక కనిపించినట్లయితే ఈ రంజాన్ ఈదుల్ ఇఫ్తార్ అనేటువంటిది ఎప్పుడు అనే దాని గురించి వాళ్ళు ప్రకటన అనేటువంటి చేయడం జరుగుతుంది. మనకి బుధవారం, గురువారం ఉంటుందా లేకపోతే శుక్రవారం ఉంటుందా ఏంటి అనేటువంటిది ఆ రోజు మనకి ఒక క్లారిటీ అయితే రానుంది. అంటే ఈ నెల 19వ తారీఖున ఈ రంజాన్ మాసపు చివరి రోజా లేకపోతే ఈదుల్ ఇఫ్తార్కి మొదటి రోజా అనేటువంటిది మనకి బుధవారం సాయంత్రం కల్లా తెలియడానికి అయితే అవకాశం ఉంది. అలాగే కువైట్కి సంబంధించిన బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు ఈ ఈదుల్ ఇఫ్తార్కి సంబంధించినటువంటి సెలవులకు సంబంధించినటువంటి డేట్స్ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఒకవేళ ఈదుల్ ఇఫ్తార్కి సంబంధించినటువంటి మొదటి రోజు అంటే ఫస్ట్ డే, పండగ ఫస్ట్ డే కనుక మార్చి 19 కనుక వచ్చిందనుకోండి, అంటే ఈ నెల 19వ తారీఖు కనుక వచ్చినట్లయితే మార్చి 23వ తారీఖున అంటే సోమవారం రోజున తిరిగి మళ్ళీ అన్ని కార్యాలయాలు ఓపెన్ అవుతాయని చెప్పేసి అంటున్నారు. అంటే గురువారం రోజు కనుక మొదటి డే వస్తే గురు, శుక్రు, శని ఆది 4 రోజులు సెలవులు ఉంటాయి. సోమవారం తిరిగి ఓపెన్ అవుతాయి 23వ తారీఖున అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఒకవేళ మార్చి 19 కనుక ఈ రమదాన్ మాసపు చివరి రోజై 20వ తారీఖు కనుక పండుగ వచ్చిందనుకోండి, అప్పుడు మార్చి 24 అంటే మంగళవారం రోజున మళ్ళీ తిరిగి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా, ఆఫీసులన్నీ కూడా, కార్యాలయాలు మనకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే ఈ బ్యాంకులన్నీ కూడా ఆ రోజు మనకి అందుబాటులోకి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇది కువైట్కి సంబంధించిన బ్యాంకింగ్ అసోసియేషన్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి సమాచారం. సో మార్చి 19 కనుక ఈదుల్ ఇఫ్తార్ స్టార్ట్ అయితే మార్చి 23 మళ్ళీ మనకి తిరిగి బ్యాంకులన్నీ కూడా సోమవారం అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఆ రోజు కనుక రమదాన్ మాసపు చివరి రోజు అంటే మార్చి 20 కనుక పండగ మనకి స్టార్ట్ అయితే మనకి మార్చి 24 మళ్ళీ మనకి బ్యాంకులన్నీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. కువైట్లో చాలామందికి వారి యొక్క రెసిడెన్సీకి సంబంధించినటువంటి చిరునామాలు అయితే క్యాన్సిల్ అవుతున్నాయి కదా, సివిలిటీ కార్డులు. అయితే ఇలాంటి చిరునామాలకు సంబంధించి మనం నమోదు చేసుకోవాలంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళి మనం అప్లై చేసుకుంటున్నాం కదా ప్యాసీ ఆఫీస్లో. అలాగే కొంతమంది మనం ఇప్పుడు సాహిల్ అప్లికేషన్ కూడా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించిన ప్రాసెస్ మనకి కొన్నిసార్లు లేట్ అయితే అవుతుంది. అయితే ఇది చాలా సులభతరం అయితే చేస్తున్నారు. అది ఎలాగంటే మనం ఏదైతే దేనికి సంబంధించి అయితే మనం అడ్రస్ అనేటువంటిది సబ్మిట్ చేస్తాం డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రియల్ ఎస్టేట్ ఓనర్ ఎవరైతే ఉంటారో, ఆ బిల్డింగ్ యొక్క ఓనర్ ఎవరైతే ఉంటారో, కాపీలు ఎవరైతే ఉంటారో ఆ బిల్డింగ్కి సంబంధించి వాళ్ళకి సాహిల్ అప్లికేషన్ నోటిఫికేషన్ వస్తుందండి. ఇలాగ పలానా ఫ్లాట్, మీ బిల్డింగ్లో ఉన్నటువంటి పలానా ఫ్లాట్కి సంబంధించి ఒక వ్యక్తి అడ్రస్ నమోదు కోసం చెప్పేసి వచ్చినారు, సో అది మీరే ఇచ్చారా లేదా అంటే ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట వాళ్ళకి. సో అతను కనుక ఆ నోటిఫికేషన్ యాక్సెప్ట్ చేశారనుకోండి, ప్రాసెస్ చాలా తొందరగా అయిపోయి ఈజీగా మనకి అడ్రస్ అయితే తొందరగా వచ్చేస్తుంది. సో ఇది చాలా సులభతరమైనటువంటి ప్రాసెస్ ఇది. అయితే దీనివలన ఒక్కొక్కసారి మనకి ఇబ్బందులుగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా మన పరంగా ఆలోచిస్తే ఎలాగంటే కొంతమంది ఇప్పుడు నకిలీ అడ్రస్లు పెట్టి చేయించుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓనర్తో సంబంధం లేకుండా చేయించే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇక కష్టం, అలాంటివన్నీ కుదరవు. సో పక్కాగా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే ఇకపైన మనం అడ్రస్లు నమోదు చేసుకోవడానికి కుదురుతుంది. సో దీనివల్ల చాలామంది ఇబ్బందులు పడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పటికే చాలామందికి సంవత్సరాల తరబడి అడ్రస్లు లేకుండా ఉన్నారు కువైట్లో. మరి ఈ రూల్ తీసుకొచ్చిన తర్వాత, ఎందుకంటే ఓనర్ కంపల్సరీ సాహిల్లో నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ ఆయన యాక్సెప్ట్ చేస్తేనే మన అడ్రస్ అనేది ఓకే అవుతుంది. ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి ప్రాసెస్ ఇది. సో ఇది కువైట్కి సంబంధించినటువంటి ప్యాసీ వాళ్ళు తెలియజేసినటువంటి సమాచారం. కువైట్ వాసులకి అంటే కువైట్లో ఉన్న పౌరులు కావచ్చు, ప్రవాసీలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ ఒక కీలకమైనటువంటి హెచ్చరికను జారీ చేస్తుంది. అదేమిటంటే ఇకపైన కువైట్లో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కానీ, అలాగే డెలివరీ యాప్స్ ఏవైతే ఉంటాయో వీటి ద్వారా కూడా ఈ పొగాకు ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో, ఈ సిగరెట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కానీ వీటిని పొగాకు ఉత్పత్తులు అంటే మీకు తెలిసిందే, సిగరెట్లు కావచ్చు, ఇంక ఇతరత్ర అవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఈ సిగరెట్లు అంటే ఇవి ఎలక్ట్రానిక్ సిగరెట్స్. సో ఇలాంటివి కానీ డెలివరీ అనేటువంటిది నిషేధం అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇది పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే
ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, అలాగే ముఖ్యంగా ఏంటంటే కువైట్లో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉంటారో వారికి తప్పుదారి పట్టకుండా ఉండడానికి. ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అందకూడదు ఏది కానీ. సో ఈ వీటి ద్వారా కనుక ఆపేశారనుకోండి, వాళ్ళకి కొంతలో కొంతవరకు ఈజీగా పొందడానికి మార్గం అయితే కనుక ఉండదు. సో అప్పుడు కొద్దిగా వారిని అవాయిడ్ చేయించడానికి అయితే కనుక అవకాశం ఉంటుంది. సో ఆ కారణం చేత నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా సరే ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే ఏదైనా వెబ్సైట్ ద్వారా కానీ, లేదంటే ఏదైనా యాప్స్ ద్వారా కానీ వీటిని కనుక డెలివరీ చేసినట్లు తెలిస్తే కనుక ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి సేల్స్ అనేటువంటిది, లేదంటే వారికి సంబంధించిన సంస్థని కొద్ది రోజుల పాటు తాత్కాలికంగా మూసివేస్తారని చెప్పేసి అంటున్నారు. పదే పదే కనుక వాళ్ళు అదే పనిగా చేసినట్లయితే పూర్తి వాళ్ళకి సంబంధించిన లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇకపైన కువైట్లో ఆన్లైన్ ద్వారా మనం సిగరెట్స్ కానీ, ఈ సిగరెట్లు కానీ ఇలాంటివి తెప్పించుకోవడానికి కుదరదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రస్తుతానికి కువైట్లో చాలామంది ఇతనికి నమోదు చేసుకుంటున్నారు. అది మంచి విషయం. అలాగే చాలామంది చేపించడం జరుగుతుంది. అది కూడా చాలా మంచి విషయం. అయితే గతంలో ఎవరైతే వాలంటీర్లుగా ఉండి వీటిని నమోదు చేయించడం జరిగినదో వాళ్ళకి చాలామంది తిరిగి మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తున్నారు. సో వాళ్ళు ప్రస్తుతానికైతే ఇంకా చేయించట్లేదండి. మీరందరూ కూడా ఈ ఏపీఎన్ఆర్టీఎస్ సంబంధించినటువంటి కాల్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆ కాల్ సెంటర్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే కనుక చేసిస్తారు. ఎందుకంటే సింపుల్గా మీకు అర్థమయ్యేది చెప్తాను. గతంలో ఏంటంటే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళ ద్వారా మనకు కొంతమందిని ఇక్కడ వాలంటీర్లుగా పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఆ గవర్నమెంట్ లేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్, ఈ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళని ఇక్కడ నియమించాల్సిన అవసరం అయితే కనుక ఉంది. సో ఆ పాత వాళ్ళకి మనం కాల్ చేయడం వల్ల వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నారు. వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకైతే ప్రస్తుతానికి ఆ బాధ్యతలు చెప్పలేదు కాబట్టి వాళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి కాల్స్ చేయకండి. మీరు డైరెక్ట్గా ఏపీఎన్ఆర్టీఎస్ సంబంధించినటువంటి కాల్ సెంటర్ నెంబర్ని మీకు నేను డిస్ప్లేలో ఇస్తాను. ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు దీనికి సంబంధించిన ప్రాసెస్ అయితే కనుక చేసిస్తారు. అలాగే ఇంకొక విషయం కూడా మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకానికి అయ్యేటువంటి ఖర్చు 3 సంవత్సరాలకి కలిపి కేవలం 590 రూపాయలు. మన డబ్బులు ఇండియా రూపీస్లో 590 రూపాయలు మాత్రమే. ఇంతకు మించి ఎవరు కానీ ఎక్స్ట్రా ఎవరైనా సరే మిమ్మల్ని అడిగితే కనుక మీరు మోసపోతున్న దాంతోనే సమానం. సో దానిపైన మీ ఇష్టం, మీ తృప్తితోటి మీరు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. అంతే తప్ప రూల్ ప్రకారం అయితే దానికి అయ్యేటువంటి ఖర్చు 590 రూపాయలు మాత్రమే. అంతకుమించి ఎక్కువ ఇవ్వకూడదు. సో ఇస్తుంటే అది ఇంకా మీ ఓన్ రిస్క్. ఓకేనా? ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొంతమంది ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి తీసుకుంటున్నారు అని చెప్పేసి మనకి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయి. 5 దినార్లు 10 దినార్లు కూడా అడుగుతున్నారన్నయ్య అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సో అది చాలా తప్పండి. అలా తీసుకోకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ చాలామంది పాపం మనల్ని అప్రోచ్ అవుతున్నారంటే చదువుకున్న వాళ్ళు, ఎక్కువ జీతాలు వచ్చే వాళ్ళు అయితే వాళ్ళు ఆటోమేటిక్గా ఆన్లైన్లో మనల్ని ఎవరిని అప్రోచ్ అవ్వరు, వాళ్ళే చేసుకుంటారు. సో మనల్ని అడిగి చేయించుకోవాలి అనేసి అనుకుంటున్నారు అంటే వాళ్ళకి అంతగా నాలెడ్జ్ లేకపోతేనే కదా. చదువు రాని వాళ్ళు, తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళే పాపం మనల్ని అడగడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు నోరు కొట్టడం అనేది చాలా పాపం అండి. అలాంటి పనులు అయితే చేయకండి దయచేసి. ఎవరైతే ఆ పనులు చేస్తుంటారో వాళ్ళకి నేను చెప్తున్నాను. సో అడిషనల్ డబ్బులు అనేవి తీసుకోకండి. మీకు కుదిరితే సేవ చేయండి, ఊరికే చేసి ఇవ్వండి. లేదు వాళ్ళ తృప్తితోటి వాళ్ళకి మీకు ఏదైనా ఇస్తే అది వాళ్ళకి మీకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ అది. లేదంటే మీరు కాల్ సెంటర్ రిఫర్ చేయండి, వాళ్ళే చేసిస్తారు. సో ఫ్రీగా చేసి ఇవ్వడానికి ట్రై చేయండి. సో మరీ ఓవర్గా చేసేయకుండా రోజుకి ఒక 2-3 అట్లా మీకు ఖాళీ ఉంటే చేయించండి. సో డబ్బులు తీసుకొని చేసేటప్పుడు ఉన్నటువంటి టైము, డబ్బులు లేకుండా మీరు అసలు రేటుకే చేసేయడానికి మరి ఎందుకు టైం ఉండదు, అది కూడా ఆలోచించాలి కదా. సో ఒక బిజినెస్ లాగా దీన్ని చూడకండి. సో మీరు ఏదైనా సేవ చేయాలనుకుంటే వాళ్ళకి చేయండి, లేదంటే కాల్ సెంటర్కి రిఫర్ చేసేసేయండి. సో ఏపీఎన్ఆర్టీకి సంబంధించిన కాల్ సెంటర్ నెంబర్ అయితే నేను డిస్ప్లే ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. తప్పకుండా వాళ్ళు కొద్దిగా లేట్ అయినా సరే రిప్లై అయితే ఇస్తారు. లేదంటే ఇంకొక ఈజీ ప్రాసెస్ ఉంది. ఇంటి దగ్గర మీకు మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి దీనికి సంబంధించిన లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చినాను. ఆ లింక్ జస్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేసేయండి. ఆ లింక్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు చాలా ఈజీ ప్రాసెస్ అది. మీకు సంబంధించిన పాస్పోర్ట్ ముందు పేజు, వెనక పేజు, బతాక ముందు పేజు, అంతే వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్, ఇంకేం అవసరం లేదు. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా ఎంటర్ చేయొచ్చు. మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ ఇవన్నీ ఉంటాయి కదా, మీ ఆధార్ నెంబర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఎంటర్ చేసేటట్టు అంతే. అవి అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్లోడ్ చేయాల్సింది కేవలం మీ పాస్పోర్ట్ ముందు పేజు, వెనక పేజు, అలాగే మీ బతాక ముందు పేజు మాత్రమే. ఓకేనా? సో ఈ డీటెయిల్స్ మీ ఫ్యామిలీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి, బాబు ఏమైనా నీకు లింక్ పెడతాను, లేదంటే ఈ వీడియో నేను మీకు పంపిస్తాను, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం నమోదు చేసుకోవడానికి సంబంధించిన లింక్. ఆ లింక్ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ కొద్దిగా ఎంటర్ చేసి ఓకే చేసి బాబు అంటే ఎవరైనా సరే చేసిస్తారు. 5 నిమిషాలు పని అది.
సో ఆ విధంగా చేయించుకోండి, అనవసరంగా డబ్బులు మీరు వేస్ట్ చేసుకోకండి. ఓకేనా. 590 రూపాయలు 3 సంవత్సరాలు వ్యాలిడిటీ కలిగినటువంటి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకానికి అయ్యేటువంటి ఖర్చు. సో అంతకు మించి మీరు ఎక్కువ ఇస్తాము అంటే అది ఇంకా మీ ఇష్టం, అంతే తప్ప గవర్నమెంట్ కేటాయించినటువంటి ప్రైస్ మాత్రం అదే. మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 298 రూపాయలు ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45 దినార్ల 662 పిల్స్ ఉంది. సో నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా మనకి కొద్దిగా తగ్గిందని చెప్పేసి చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 49 దినార్ల 795 పిల్స్ ఉంది. ఫ్రెండ్స్, ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ఈ రంజాన్ పండుగ సందర్భంగా స్పెషల్ ఆఫర్ అయితే తీసుకోవడం జరిగిందండి. మేకింగ్ ఛార్జెస్ కేవలం 850 ఫిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది సెలెక్టెడ్ ఐటమ్స్ పైన. సో మీరు ఎవరైనా సరే ఇప్పుడు బంగారం కొనుక్కోవాలి అనేటువంటి ఉద్దేశం ఉన్నట్లయితే కనుక మీరు ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. సెలెక్టెడ్ ఐటమ్స్ పైన కేవలం 850 ఫిల్స్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మంచి డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఆ డిజైన్స్ ఏమున్నాయి ఏమిటి అనే దానికి సంబంధించి మీకు నేను ఒక వీడియో అయితే ప్లే చేస్తాను. ఆ వీడియోలో మీకు వాటికి సంబంధించిన ఫుల్ క్లారిటీ కూడా వస్తుంది. మీకు ఆ డిజైన్స్, ఆ మోడల్స్ అని కూడా మీరు చూసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఒకసారి ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మన ఛానల్ పేరు కూడా చెప్పండి, మీకు మరి స్పెషల్ డిస్కౌంట్ కూడా రావడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ వచ్చుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Hello customers, FK Jewelers customers, we are announcing new designs and offers and offers and FK Jewelers అంటేనే ఆఫర్. ముందు మీకోసం ఆఫర్ తెచ్చాం, 1.5 దినార్ కోసం తెచ్చాం. 1.5 దినార్ మేకింగ్ తెచ్చాము 1 గ్రామ్కి. ఇప్పుడు మొన్న 900 ఫిల్స్కే తెచ్చాం. ఇప్పుడు అది కూడా కాదు, ఇంకా మెట్టు దిగాము. ఎందుకంటే మీ సంతోషం, మీ కొడుకు కోసం, మీకు సంతోషం పరచడానికి కోసం మా ఎఫ్కే జ్యువెలర్స్ మీ ముందు కోసం ఒక మెట్టు దిగి ఇప్పుడు 850 ఫీల్స్ మాత్రమే 1 గ్రామ్ పైన జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఏ వస్తువులు చూడండి, మా దగ్గర రకరకాలు గాజులు చూడండి, డిజైన్స్, వెరైటీ ప్యాటర్న్స్, వెరైటీ డిజైన్స్ చూడండి, ఎంత ముచ్చటగా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి, సూపర్. అవేనా మా దగ్గర ఈ చైన్లు కూడా చూడండి, గోపి చైన్, భారత్ చైన్, భారతీ చైన్, మిక్సింగ్ చైన్, కేరళ చైన్, ఎన్నో రకాలు ఉన్నాయి చూడండి. ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయి చైన్స్. ఈ చైన్స్ ఏనా, ఇవి కూడా చూడండి, పెద్దవాళ్ళు వేసుకునేది 2 పేటలు 3 పేటలు దండలు, రకరకాల డిజైన్స్ ఉన్నాయి చూడండి. ఇవి కూడా కాకుండా ప్లస్ మీకోసం బుట్ట కమ్మలు చూడండి, ఎంత వెరైటీస్ ఉన్నాయో మా దగ్గర. ఎక్సలెంట్, జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ఈ హారం కూడా చూడండి, ఎంత ముచ్చటగా ఎంత బాగుందో చూడండి. ఇది కూడా జస్ట్ మేకింగ్ 1 గ్రామ్కి 850 ఫీల్స్ మాత్రమే. ప్లస్ ఈ కడియాలు చూడండి, ఎంత ఇది గ్రాండ్గా లుకింగ్ వస్తున్నాయో, సూపర్ డిజైన్స్ ఉన్నాయి చూడండి. ప్లస్ బ్రాస్లెట్స్, మళ్ళీ ఇంకా మీకోసం ఉంగరాలు కూడా చూడండి, ఇవి కూడా జస్ట్ 850 ఫీల్స్ మాత్రమే. ప్లస్ మీకోసం మంగళసూత్రాలు చూడండి, ఎంత ముచ్చటగా మన పెళ్లిళ్ళకి మనం వేసుకునే మంగళసూత్రం కూడా జస్ట్ 850 ఫీట్స్ మాత్రమే. ఎక్కడికి రావాలి? ఎఫ్కే జ్యువెలర్స్, షాప్ నెంబర్ 121 సూకల్వతియా మాలియా, కువైట్ సిటీ.